మన వాక్య పాఠానికి ముందు మీకో చిన్న కథ చెప్పగోరుతాను. ఇది 2 తోడేళ్ల కథ. అందులో ఒకటి నల్లది, రెండోది తెల్లది. ఈ కథ విన్న ఒక వ్యక్తి, ఈ 2 తోడేళ్లు నాలోనే ఉండి నానా రభస చేస్తున్నాయండి అన్నాడు. అదెలాగా అని కథకుడు ప్రశ్నించాడు. అతడు అసలు సంగతి చెప్పాడు. ఏమీ లేదండి, ప్రతి మనిషిలో ఈ తోడేళ్లు ఉంటాయండి. నల్ల తోడేలు చెడ్డది, తెల్ల తోడేలు మంచిది. ఈ రెండిటికీ బొత్తిగా పడదు. వీటి మధ్య వైరం ఉంది. మనిషి బతికి ఉన్నంతకాలం ఈ పోరాటం తప్పదు. ఈ అంతర్యుద్ధంలో నీవు నేను ఏం చెయ్యాలంటే, చెడ్డ తోడేలుకు మేత పెట్టకుండా మార్చాలి, మంచిదాన్ని బాగా మేపాలి. ఇది ఎడతెగక చేస్తూనే ఉండాలి. ఈ 2 తోడేళ్లు పాత కొత్త స్వభావాలకు పోలిక. పాత స్వభావం చెడ్డది, కొత్త స్వభావం మంచిది. మంచిదాన్ని బలపరచాలి, చెడ్డదాన్ని జయించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. సరే, ఇప్పుడు